నమస్తే. ఒక చిన్న మంచి మాట. మనం ఒక గార్డెన్లోకి వెళ్తాము. అక్కడ అందమైన పూలు కనిపించలేదు, బోసిపోయినట్లుంది గార్డెన్, మనకి నచ్చదు, బయటకు వచ్చేస్తాము. ఒక సముద్రం దగ్గరికి వెళ్తాను, అలలని చూసి ఆనందించాలని, అలల సౌండ్ విని పులకరించిపోవాలని. కానీ సముద్రం కామ్గా ఉంది, అలలేమీ రావట్లేదు, మనకి నచ్చదు, వచ్చేస్తాం బయటికి. తెల్లవారుజామున లేస్తాము, సన్ రైజ్ చూడాలని ఆకాశం వైపు చూస్తాము, మబ్బులు బట్టి ఉంటాయి, సన్ కనిపించదు. సన్ ఉంటే సన్ బ్రైట్నెస్ ఆకాశం అంతా కూడా ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో ఉండి చాలా అందంగా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతాము. అట్లాగే మన జీవితంలో గనక ఒక లక్ష్యం అనేది లేకపోతే సన్ రైజ్ లేని ఆకాశంలాగా, అలలు లేని సముద్రంలాగా, అందమైన పూలు లేని తోటలాగా ఉంటుంది. మన జీవితానికి ఎప్పుడు కూడా ఒక మంచి లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం కోసం కష్టపడి పనిచేసి దాన్ని సాధించాలి. అప్పుడు మన జీవితం అందంగా ఉంటుంది, ఆనందమయంగా కూడా ఉంటుంది.